మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడ్రా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష, టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అలుపని రవ్వంతా అననే అనవంట. వర్ష, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏమండి ఇట్రండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే? అమ్మా, ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీషమా, అంచనాల కందునా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? నీవు లేని జగతిలో మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాం. నీ దగులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. తెలుగోళ్ళందరూ తెలంగాణ దిక్కు చూసే పండుగ వచ్చిందిరా. ఏం పండుగ? మన సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతరని మా ఎస్డిసి గూడారంలోకి దింపేశారు. చూదమ్మా దానమమ్మ కాదే, చూదమ్మా.
నా పెళ్లి ఎప్పుడు అవుతుంది? నీ కాబోయేవాడు మహారాజులా ఉంటాడు. ఆహా, రాత్రి అయితే ఎవరికి కనబడ్డు. జేబులో నుండి పావురాలు తీస్తాడు. రాత్రి అయితే ఆ పావురాలే మంచిగా వాడుకుంటా ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది నీ భవిష్యత్తులో. కొంతమంది చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అండ్ అందుకే నేను మీ పళ్ళు రాలు కొట్టాలనుకున్నాను. ఇది నేను చూడలా. బేటా, మీ నాన్న మీ అన్న ఇద్దరు ఆర్మీలోనే దేశం కోసం పోరాడుతూ చనిపోయారు. ఇప్పుడు నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేను బేటా. నా మాటిని ఆగిపోవచ్చు కదా బేటా. నీ భర్త నీకు తోడుండడం కంటే దేశానికి తోడుండడం చాలా అవసరం. సరిహద్దుల్లో ఉండే సైనికుడు ఎప్పుడు ఆగిపోడు. గెట్ రెడీ సోల్జర్స్, రేపు మనం ఒక ఆపరేషన్కి వెళ్ళబోతున్నాం. సింధూర్ ఆపరేషన్ లో ఆయన కూడా ఒక భాగస్వామి. నేను 4 years బ్యాక్ ఇక్కడే డాన్సర్ చేశా డీలో. అక్కడ మీతో నేను ఫోటో దిగాలనుకున్నా మేడం. అప్పుడెప్పుడో మీరు అనుకోవడం కాదు, ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నాం మీతో ఫోటో దిగాలని. కంచంలో ముక్కలు, మంచం మీద చుక్కలు. కంచంలో ముక్కలు, గుడిలో గంట, నా పక్కనుంది గుంట గుంట. అరే మేడారం జాతర వచ్చే, రెండేళ్లకు పండుగ తెచ్చే, కోటి భక్తులు కోరక వచ్చే, ఏటా వేడుక నిండుగా సాగే. బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారక్క, బంగారు బెల్లపు ముద్దలు తల్లో. బొంబాట్ పర్ఫార్మెన్స్. ఈ 3 రోజులు మీ భక్తికి పరవశించిపోయానురా. చివరి రోజు నాకు గజ్జె కట్టాలని ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.